హలో అండి, నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ రేఖ, కామెడీ డెంటల్ క్లినిక్ శ్రీకాకుళం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక లేడీ గురించి మాట్లాడదాము. ఆవిడకి 8 సంవత్సరాల క్రితము అంగుటి భాగంలో ఒక చీమకాయ ఉండేదండి. ఆ చీమకాయకి ఆవిడ క్యాన్సర్ అనుకొని భయపడ్డారు. దానికి తగిన ట్రీట్మెంట్ కూడా అప్పుడే చేయించుకున్నారు. అది అయిపోయిన 1 year తరువాత ఆవిడకి పళ్ళ నుంచి రక్తం రావడము, చిగురు నుంచి రక్తం రావడము, పళ్ళ మధ్యలో గ్యాప్స్ పెరగడము, రాను రాను క్రమేపీ పళ్ళు అనేవి కదిలిపోవడం అనేది జరిగిందండి. సో ఆవిడకి మళ్ళీ ఇది క్యాన్సర్ ఏమో, మళ్ళీ క్యాన్సర్ వల్లే ఇలా జరుగుతుందేమో అనుకొని ఆవిడ ఏమైనా పెద్ద ట్రీట్మెంట్స్ ఏమైనా చేస్తారేమో అని భయపడిపోయి దానిని అలా వదిలేశారు. దాని తరువాత మన క్లినిక్ గురించి తెలుసుకొని వాళ్ళ బాబు మనల్ని సంప్రదించడం జరిగింది. ఆవిడకి టెస్టులు అనేవి చేయించి ఆవిడకి అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చెప్పి వాళ్ళకి ధైర్యం తెప్పించి దాని తరువాత ఈ పైదవడలో ఉన్న పళ్ళు ఏవైతే బాగా ఊగిపోతున్నాయో వాటిని రిమూవ్ చేసేసి ఇంకా మిగతా పళ్ళకి దానికి తగిన ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవన్నీ చేసి ఆవిడకి పళ్ళు పెట్టడం అనేది జరిగిందండి. మీరే చూడండి ఇప్పుడు ఆవిడకి ఎంత బాగా పళ్ళు ఉన్నాయో, ఎంత చక్కగా రీప్లేస్మెంట్ జరిగిందో. సో ఇటువంటి చీమకాయలు కానీ ఏవైనా నోటి ప్రాంతంలో ఉన్న వాటికి ఎర్లీ స్టేజ్లోనే మనం వెంటనే డెంటిస్ట్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.